జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుకురి మాట్లాడుతున్నాను. అనేక గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయ రెస్టరేషన్స్లో భాగంగా నేను ఇండియాకు వచ్చిన సందర్భంగా అన్ని దేవాలయాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బాబు జగజీవన్ రావు కాలనీలో, ఎస్సీ కాలనీలో ఉన్న బలరామునిపేట జగజీవన్ రావు కాలనీలో, ఎస్సీ కాలనీలో ఉన్న రామాలయం విజిట్ చేయడానికి వచ్చాము. ఈ ప్రత్యేకత ఏంటంటే ఎంతోమంది దాతలు చాలా వేగంగా స్పందించి ఈ దేవాలయానికి ఒక 2 నెలల క్రితం మరమ్మతులు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రామాలయం పైన కప్పు బాగా లీక్ అవడంతో ఆ లీక్ మొత్తం మనం పూడ్చి విఠల సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ టీం వాళ్ళ ఆధ్వర్యంలో, కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన పూజారి గారు ఎంతో శ్రమపడి గత 2 తరాలుగా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. చెప్పులు గుర్తుకుంటూ తన జీవితాన్ని గడిపినటువంటి ఈ పూజారి గారు మనం ఒకసారి మాట్లాడదాం. అయ్యా, ఈ దేవాలయం ఎన్నాళ్ళ క్రితం పెట్టారు, ఏంటి పరిస్థితి ఒకసారి చెప్పండి. ఎంత ఒక 70 సంవత్సరాలు అయి ఉంటుందా? మీ ముందల తరాలు కూడా ఈ దేవాలయం చేసుకున్నారా? నేను చిన్నప్పటి నుంచి వస్తానున్నా. అంటే దాదాపు 60-70 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి ఉంది దేవాలయం. అప్పుడు ఈ కట్టినప్పుడు ఎన్నాళ్ళ నుంచి అది లీక్ అవుతుంది? పైన పడిపోయింది. వెనకాల కొబ్బరి చెట్టు ఉంది, మా వదిన గారు పెళ్లి చేసిన ఉండి అప్పుడు రేకులు ఇప్పించింది, పగిలిపోయింది. గుడి పెట్టి నేను పూజ చేసుకున్నాను. గొడుగు పెట్టుకొని పూజ చేసుకుంటా ఉండేవాడు. చూసి అప్పుడు కట్టించారు. రమేష్ గారు చూసిన తర్వాత విఠల సాయి చెప్తే విఠల సాయి దానధర్మ ట్రస్ట్ కి చెప్పారు. సో ఇప్పుడే ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీరు రోజు డైలీ వచ్చి పూజ చేసుకుంటారా? ఇక్కడ 2 పూటలు పూజ చేసుకుంటారు. 2 పూటలు పూజ చేసుకుంటారు. ఎవరన్నా వచ్చి భక్తులు వచ్చి కూర్చొని కాసేపు భజన కార్యక్రమాలు చేసుకుంటారా? సాయంత్రం పూట వస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఫ్యాన్ ఒకటి, అలాగే ఇక్కడ రేకులు, అక్కడ బయట గోడ, ప్రహరీ గోడ హైట్ లేపటం. సో ఇవన్నీ బయట ఒక గేటు, కుక్కలు అవి ఇవి రాకుండా ఉండడానికి గేటు ఒకటి చేసాం. పెయింటింగ్ చేయించాం. అలాగే మూర్తులకు కూడా పెయింటింగ్ చేయించడం. సో రేకులు, సో ఇవన్నీ చాలా వర్క్ చేయడం జరిగింది. వెనకాల ప్లాస్టిక్, గర్భాలయంలో ప్లాస్టిక్ వర్క్, రంగులు. సో ఇవన్నీ దాతల సహాయ సహకారాలతో, అలాగే లోకల్ టీమ్స్ కూడా కొంతమంది చాలా సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఇలాగా మన గ్రామాల్లో హరిజన గిరిజన వాడల్లో ఉన్నటువంటి చిన్న దేవాలయాలుకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సో దీంట్లో భాగంగా అనేక దేవాలయాలు రెస్టరేషన్స్ చేస్తున్నాము. సో దాతలు దీనికి స్పందించి గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాలకి సపోర్ట్ చేస్తారని మరొకసారి ఆశిస్తూ, ఈ దేవాలయాన్ని రెస్టరేషన్ చేసిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి మరికొన్ని దేవాలయాలకి సపోర్ట్ చేయవలసిందిగా మరొకసారి ప్రార్థన చేస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒకసారి మనం కాలనీ కూడా చూడొచ్చు. బాబు జగజీవన్ రావు కాలనీ ఇది. సో పూర్తిగా ఎస్సీ ఎక్కువ మంది మాదిగలు ఉన్నటువంటి కాలనీ ఇది. సో ఇక్కడంతా నీట్గా చేయించారు. సో ఒక 15 మంది వచ్చి కూర్చున్నా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని నామకరణాలు, చిన్న చిన్న భజనలు చేసుకుంటూ చేసుకోవచ్చు. అయ్యా, హారతి ఇస్తారా? నేను గంట కొడతా, మీరు హారతి ఇవ్వండి. చేయగలను. ఆ గంట కొట్టారు. రామచంద్రాయ